ఇక ఈడీకి సుప్రీంకోర్టు అక్షింతలు. ఈడీ ఇప్పుడేమైందంటే దేశంలో దర్యాప్తు సంస్థలంటే ఈడీ, సిబిఐ, ఐటీ ఇలాంటి సంస్థలన్నీ కూడా మోదీ ప్రభుత్వ జేబు సంస్థలుగా, మోదీ ప్రభుత్వ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చే విభాగాలుగా మారిపోయి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు అలాంటి క్రమంలో ఈడీ అత్యుత్సాహం ప్రదర్శించి తమిళనాడులో జరిగినటువంటి మద్యం కుంభకోణం పేరుతో అన్ని రకాల హద్దుల్ని అతిక్రమించేశారు. సుప్రీంకోర్టు కామెంట్. అన్ని రకాల హద్దుల్ని ఈడీ అతిక్రమించేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే నిబంధనల ప్రకారంగా నడుచుకోవాల్సినటువంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఆ సంస్థే నిబంధనలు అతిక్రమించి నచ్చినట్టుగా యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా సాగితే ఇంకా ఈ వ్యవస్థలకి దిక్కెవరు? వ్యవస్థలు సజావుగా సక్రమంగా లేకపోతే దేశంలో సామాన్యుడికి ఆసరా ఎవరు? ఏదైనా అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఊతమిచ్చేటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే తమిళనాడు టాస్మాక్ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ సోదాలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మనీ లాండరింగ్ దర్యాప్తుపై స్టే విధించింది. తమిళనాడులో డిఎంకే స్టాలిన్ ప్రభుత్వం ఉంది కాబట్టి, అక్కడ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, ఆ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా డిఎంకేకి అండగా ఉన్నటువంటి అన్ని రకాల మార్గాల్ని మూసేయాలి, అన్ని వైపులా డిఎంకేని దిగ్బంధించాలి అని బీజేపీ నాయకత్వం, మోదీ ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఈడీని, అనేక రకాల దర్యాప్తు సంస్థల్ని రంగంలో దింపుతున్నారు. అలా రంగంలో దిగినటువంటి ఈడీ తనకు నచ్చినట్టుగా, తనకు తోచినట్టుగా, తాను ఏ చేసినా చెల్లుబాటు అయిపోతుందన్నట్టుగా సాగిపోయి నిన్న సుప్రీంకోర్టు ముందు చీవాట్లు తినాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్ని ఏపీ హైకోర్టు నిత్యం తలంటేస్తుంది. అనేక రకాలుగా తీవ్రమైనటువంటి కామెంట్స్తో వ్యాఖ్యానిస్తోంది. ఇప్పుడు ఈడీ అదే పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ముందు తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి, తల వంచుకోవలసినటువంటి స్థితికి వెళ్ళింది. ఏంటి మరి ఇంకా ఎలా సాగాలి? ఎలా సాగుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇది తమిళనాడులో జరిగింది కాబట్టి, డిఎంకే వ్యవహారం కాబట్టి మనకి సంబంధం లేదు అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఈడీ, సిబిఐ, ఐటీ ఇలాంటి దర్యాప్తు సంస్థలు ఇంత యథేచ్ఛగా సాగుతున్నటువంటి క్రమంలో రేపు ఎప్పుడు ఎవరికైనా ఏ రీతిలోనైనా ఇబ్బంది పెట్టేదానికి తెగించే ప్రమాదం ఉంటుంది. అలాంటి సంస్థలు అంత అడ్డగోలుగా, అంత యథేచ్ఛగా సాగడం ఎప్పుడైనా సరే నష్టదాయకమే.